కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యాడు. హౌస్ నుంచి 4th పొజిషన్ లో, తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. 4th పొజిషన్ లో బయటకు వచ్చాడు. శకల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. The entertainer of season 9, Emmanuel. లాఫింగ్ టైం. విన్నర్ అయిపోతావు అనుకుంటే ఇలా వచ్చేయంట్రా. నేను అనుకున్నా. అయితే వెళ్ళి అదే వెళ్ళి అనుకున్నా కానీ ప్లేయర్ అని నీకు చెప్తూనే వాళ్ళు నిన్ను వీక్ చేశారు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. గనక నామినేషన్స్ లోకి వస్తే నీ ఎంటర్టైనర్ వీడు, ఓకే నో యూస్. వాడు విండండి. నీ ఎంటర్టైనర్ వీడికి ఓటేయాలి అని అనుకునేవాడు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళని తప్పులాగే చూడాలి అని నాకు అర్థమయ్యేసరికి 10 వారాలు అయిపోయింది. అయితే వెళ్ళి ఏ చేస్తున్నారు కానీ నీకు ఓటు వేయటమే మర్చిపోయారు ఆడియన్స్. ఉంగరాలు వజ్రాలు ఉంటానికి అది కూడా అచ్చైపోతారండి. నీ అమ్మ అమ్మతో కలవటం వల్ల ప్లస్ అయింది అనుకున్నావు, మైనస్ అయింది అనుకున్నావు. మైనస్ అయిందని బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? లోకి రావట్లేదు. నన్ను అభిమానించే వాళ్ళందరూ మా మమ్మకి ఓట్లు వేసి ఉంటారని నా ఒపీనియన్. అయితే వెళ్ళి ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అమ్మాయి? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్ చేయడం ఈజీ జాబ్ కాదన్న. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. లో ఉంటాడన్న. అవన్నీ దాటేసి నువ్వు వాళ్ళని ఎంటర్టైన్ చేసావంటే వాళ్ళని ఎంటర్టైన్ చేసావంటే రేట్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా.